హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముఖ్యంగా పండ్లను ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫ్రూట్ సలాడ్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇందులో విటమిన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అలాగే పాలలో కూడా ఐరన్, ప్రోటీన్ ఎంతో ఉంటాయి కదా. అందుకే పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఫ్రూట్ సలాడ్ ని ఇష్టపడుతుంటారు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని సాబ్దానా ఉంటుంది కదా, అదైతే నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానితే మనకి సాబ్దానా అనేది కూడా సాఫ్ట్ అయిపోతుంది. అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి. అన్ని షాప్స్ లో, సూపర్ మార్కెట్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ అనేది. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్. ఇందులోకి కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా ఇది కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాబ్దానా మనము 1 అవర్ నానబెట్టుకున్నా అని చెప్పాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ సాబ్దానా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి, ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి మనకు సాఫ్ట్ అయిపోతుంది త్వరగానే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాబ్దానా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని సాబ్దానా అంతా కూడా వడగట్టుకోవాలి. వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అన్ని మిల్క్ కి అంత షుగర్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకి 6 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. మీకు స్వీట్ ఎంత ఇష్టం అనుకుంటే అంత వేసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని కూడా బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పాలన్నీ కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి టోటల్ మిశ్రమం అంతా కూడా. పాలు బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నాం సాబ్దానా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్, బనానా, కివీ ఫ్రూట్, దానిమ్మ గింజలు అయితే నేను వేస్తున్నాను. నా దగ్గర ఇవే ఫ్రూట్స్ ఉన్నాయి ప్రజెంట్, అందుకే నేను ఇవి వేస్తున్నాను. మీ దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో అవన్నీ ఫ్రూట్స్ వేసుకోండి. సపోటో, మ్యాంగో, గ్రేప్స్, అలా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇది మాత్రం నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. తర్వాతనైతే సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ మా సార్ అయితే లంచ్ కి వచ్చినప్పుడు ఇంకా నేనైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఫ్రూట్ సలాడ్ అనేది. ఇంకా మీరు కూడా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.